ప్రస్తుతం మనతో పాటు చిత్రగుప్త్ ఛానల్ నిర్వాహకుడు గిరీష్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా ఈ మధ్య కాలంలో 2 సార్లు మీ మీద దాడి జరిగింది. ఎవరు చేసిర్రు అనుకుంటున్నారు, ఎందుకు చేసిర్రు అనుకుంటున్నారు? పలుమార్లు ఇప్పటికైతే చెప్పినా ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు అని. మళ్ళీ దాని గురించి మనం డీటెయిల్గా పోయి పెద్దగా ఫైదా ఏం లేదు. దాడి చేసిన వాళ్ళకైతే క్లియర్ కట్గా ఎందుకు చేస్తున్నారని అనేది ఇక మీరు వాళ్ళని అడగాల, ఎందుకు ఏం కథ అని. మాకే అర్థమవుతలేదు ఆ ప్యాటర్న్ ఏంది అని అనేది. దాడిది వస్తారు, మా డిస్కులు తీసుకుపోతా అంటారు, వస్తారు. బట్ మొన్న జరిగిన దాడి మాత్రం ఇట్ వాజ్ వెరీ క్లియర్. నన్ను చంపాలను లేదా నాకు ఏదైనా హాని కలిగించాలను, బట్ నా ఫ్యామిలీ మధ్యలో మీరు చూస్ చేసిరు కదా, చాలా ఘోరమైన తప్పు చేసిరు. రాజకీయాలలో విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు నన్ను కూడా విమర్శ చేయండి. నేదైనా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా దానికి నెగటివ్ మాట్లాడండి, ఖచ్చితంగా నెగటివ్ ఏదైనా ఉంటే చెప్పండి, బట్ ఆధారాలు పెట్టండి అని అంట. అది ఏది పెట్టకుండా అది చేసి గిరీష్ ఇట్లా చేసిండు, గిరీష్ అట్లా చేసిండు అని అంటే అది సందర్భము ఇక అసలు మీనింగ్లెస్ మాటలు అని నేను అంట. అట్లా చాలా సందర్భాల్లో బీజేపీ పార్టీ ఎదుగుదల కోసం మీరు మాట్లాడినట్టు కూడా మేము కూడా చూసినాం. ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించిన కొంతమంది మీ మీద దాడి చేసిరని కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి దీని మీద ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇప్పుడు నేనే ఎట్లా చెప్పగలుగుతాను? ఇప్పుడు మా ఇంట్లో పొయ్యిలో ఏముడుతుందని అంటే నేను చెప్పగలుగుతా. పక్కన ఇంట్లో పొయ్యి మీద ఏమున్నదంటే నేను ఏం చెప్పగలుగుతా? నా ఇంట్లో పొయ్యి అని చెప్తున్నాను అంటే ఇప్పుడు నా గురించి నేను మాట్లాడగలుగుతా. వేరేవాళ్ళు నా గురించి ఎందుకు మాట్లాడతలేరు అని అంటే నాకు తెలియదు. బట్ నాకు ఒక గట్టి నమ్మకం ఏందని అంటే మనసు నిండా నన్ను ప్రేమిస్తారు. నేను సస్పెండ్ అయినా ఇదే పార్టీకి కట్టుబడి ఉన్నా. నేను వేరే పార్టీ నా ఆలోచన రాదు, ఉండలేను. నా ఆచరణ, నా ఆలోచన ఇదే పార్టీ. సో నాకు తెలిసి నాకు పెద్దగా విభేదాలు ఎవరితో లేవు. పర్సనల్ యానిమాసిటీ అనేది నా దగ్గర ఎవరిది లేదు. నేను ఏదైనా విమర్శించినా, నేను ఏదైనా అదని మాట్లాడినా అది రాజకీయ దృక్పథంలో ఉంటుంది తప్ప పర్సనల్గా ఏమి ఉండదు. అది పర్సనల్ కోణంలో తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఇష్యూ. అది మన ప్రాబ్లం కాదు, అది వాళ్ళ అండర్స్టాండింగ్ ఇష్యూ. వాళ్ళ అండర్స్టాండింగ్ జర కరెక్ట్ చేసుకోవాలి సార్. అది చేసుకుంటే ఇగో ఇట్లాంటివి ఉండయి అని నేను అనుకుంటా. అంటే మీ పార్టీ బలోపేతం కోసమే మీరు కృషి చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఇలాంటి దాడి చేయడం వల్ల మరి నిజమైన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కొంత భయాందోళనకు గురే అవకాశాలు కూడా ఉంటాయి కదా? భయాందోళనలకు ఏమి ఉండదన్న. ఇప్పుడు నా మీద దాడి చేసిరు. దాడి చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ గిరీష్ నువ్వే చెప్తావు కదా మళ్ళీ అంటే అందులో ఉన్న ఒక జంగిల్ వర్గము. భారతీయ జనతా పార్టీలో ఒక భారతీయ జంగిల్ వర్గం ఉన్నది. ఆ జంగిల్ వర్గము మనని టార్గెట్ చేసింది. ఈ టార్గెట్ చేసిండ్రు కదా అని చెప్పి కార్యకర్తలు మొత్తం భయాందోళనకు గురిగారు బీజేపీలో. బీజేపీ అనే పార్టీ సిద్ధాంతంతో స్టార్ట్ అయిన పార్టీ, సిద్ధాంతం ఉన్న పార్టీ, సిద్ధాంతంతో ఉండే పార్టీ. భారతీయ జనతా పార్టీలు ఎట్లుంటుంది అంటే వెనకడికి కూడా మీరు చూసిండ్రు, ఒక్క పువ్వు 2 మాలీలు లెక్క స్టార్ట్ అయింది ఆ పార్టీ. ఇవాళ మీరు మొత్తం భారతదేశంలో ఏడ చిత్రపటం మొత్తం చూసినా మీకు కాషాయ కలరే కనబడుతుంది తప్ప వేరే కలర్ ఏదైనా కనబడుతుందా? సో సిద్ధాంతం కదా ఈడదాకా తీసుకొచ్చింది. సిద్ధాంతంలో ఇండివిజువల్స్ ఉండరు. సిస్టమ్స్ వర్క్ బెటర్ దాన్ స్మైల్ అన్నట్టు నడుస్తుంది. సో సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి భారతీయ జనతా పార్టీలో. అందుకే మీకైనా అదే వాల్యూ ఉంటుంది, నాకైనా అదే వాల్యూ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. ఒక మాట చెప్తే కార్యకర్తకే వాల్యూ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. సో కార్యకర్తలు కన్ఫ్యూజ్ ఏం గారు. ఎందుకు మరి పార్టీ గురించి ఇంత గొప్ప చెప్తున్నారు? మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి గల అవసరం ఏమొచ్చింది పార్టీకి కావచ్చు, నాయకులకు కావచ్చు? నన్ను సస్పెండ్ చేయలేదే, నన్ను ఏం సస్పెండ్ చేయలే. మీరు కూడా చాలాసార్లు చెప్పారు కదా సస్పెండ్. అంటే ఇక సస్పెండ్ అని వర్డ్ వాడిరు కదా, ప్రేమ ఎక్కువైందని అనుకుంటా. నన్ను హాస్టల్ వేసిర్రు, జర ఎక్కువ నేర్చుకొని రాపు అని అన్నారేమో. అలా ఇప్పుడు ఉంటుంది కదా, మన అజ్ఞాత వాసం పంపుతారు, వనవాసాన్ని పంపుతారు, అట్లా పంపిరు నన్ను. నేను నేర్చుకొని వస్తా కదా. నా పార్టీ నాకు ప్రకృతి లాంటిది. ప్రకృతిని నేను ఎందుకు ఇడిచిపెడతా? ప్రకృతిని మీరు ఇడిచిపెట్టి ఉంటారా? నేచరే కదా. సో నా నేచర్ బీజేపీ. నేను సస్పెండ్ అయినా మీ దృష్టిలో, లేకపోతే నా దృష్టిలో నేను కొంచెం జర వనవాసం చేసుకొని వచ్చిన, నేర్చుకునే శక్తి సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఈరోజు దాడి చేసింది కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఒక వార్త నడుస్తుంది, నిజమే అంటారా? ఇక అది మీరు చూడాలా. అది ఒకసారి అప్పుడప్పుడు మీడియా కూడా కొంచెం పని చేయాలా. దాడి చేసింది నేనెవరో ప్రతిసారి చెప్పడం కంటే ఒకసారి మీరు కూడా జర హోంవర్క్ చేసిర్రు అనుకోండి, మీకు కూడా ఒక నైతిక జర్నలిస్ట్, నేను కూడా ఇప్పుడు జర్నలిస్ట్ అయినా కాకపోయినా నేను కూడా ఒక టాపిక్ అయితే మాట్లాడతాను కదా నా ఛానల్లో. మాట్లాడినప్పుడు ఆబ్వియస్గా నేను కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలా. ఇది కరెక్టు, ఇది రాంగు అనే చెప్పే తరుణంలో నేను ఉండాలి. నేనేమంటా అంటే అలా ఫోటోలు వీడియోలు తీసి చూడుర్రి. మళ్ళీ ఆడు బీజేపీ కూడా, ఆడు కాంగ్రెస్ కూడా, ఆడు మళ్ళీ బీఆర్ఎస్ కూడా, మీరే చూడుండ్రి, మీకు తెలుస్తుంది. అరే గిరీష్ గిల్లు ఈ పార్టీ వాళ్ళు అని అంటే నేను కూడా సపోర్ట్లు కొడతా. లేదు అని అంటే కాదన్న గిల్లు కాదు, గిల్లు అని చెప్తా. నేను పలుమార్లు చెప్పిన
ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటిదాకా 4-5 సార్లు పెట్టిన. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు మీరు చూసుకున్నా తెలిసిపోతుంది నేను ఏం రాసిన అని. చెప్పిందే పచ్చాలు చెప్పి కూడా కూర్చున్నామని అనుకో, పాపం కాలేటోళ్ళకి ఎన్నో కాలుతుంటుంది, కాలేటోళ్ళకి ఎన్నో గాలి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ మనకు ప్రాబ్లంలు ఎందుకు? నేనేమంటున్నా, ఎఫ్ఐఆర్ కాపీ ఈజ్ అ సర్వ్ ఆఫ్ ఎన్ ఎవిడెన్స్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆర్ డ్యూలీ వర్కింగ్ ఆన్ దేర్ ఇన్వెస్టిగేషన్. సో ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు అట్లా. ఓకే, ఫైనల్గా మీ దాడి సంఘటనలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అభిమానులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? దాడులు అనేవి ఎదిగే కార్యకర్తకు ఆభూషణ లాంటివి, అలంకరణ లాంటివి. సో దాడులు జరుగుతాయి. ఎదిగే కార్యకర్త అని చెప్పి నిదర్శనం ఎట్లుంటుంది? సో దాడులు జరిగినాయి, నాకు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు జరిగినాయి అని అంటే, అది ఎందుకు జరిగినాయి అని అంటే దానికి ఏం చెప్తాం ఇప్పుడు? అది అలంకరణగా తీసుకోవాలన్నా, ఆభూషణంగా తీసుకోవాలన్నా అంటే నేను అలంకరణగా తీసుకున్నా. నేను పాజిటివ్గానే ఉన్నా కదా, నెగిటివ్ అయితే ఏం లేను కదా. డూ యూ ఫీల్ దట్ ఐఎమ్ స్ట్రెస్డ్? నేనేం లేనుగా, బాగానే ఉన్నా. సో లెట్ అస్ సీ. అంటే ఇప్పుడు లీగల్గా ముందుకెళ్దాం అనుకుంటున్నారా, అదే ఫైర్తో ముందు అడికెళ్దాం అనుకుంటున్నారు? నేను లీగల్గానే పోతా, చట్టాన్ని నమ్ముతా. చట్టాన్ని చుట్టం చేసుకునే కెపాసిటీ నాలో లేదు, నాకు అట్లాంటి అలవాట్లు లేవు.